హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఈ సంక్రాంతి బరిలో ఉన్నటువంటి సినిమాలన్నీ గూడా ఆల్‌మోస్ట్ ఆల్ కామెడీ జోనర్‌లోనే రిలీజ్ అయ్యాయి. అటు 'రాజాసాబ్' గావచ్చు, కొంత మిక్స్డ్ జోనర్ అయినప్పటికీ కామెడీ అనేది మెయిన్ ఎలిమెంట్. నెక్స్ట్ 'మనశంకర వరప్రసాద్' గావచ్చు, అలాగే ఈ రోజు రిలీజ్ అయినటువంటి 'రవితేజ' నటించిన 'భర్త మహాశైలకి విజ్ఞప్తి' కూడా కామెడీ జోనర్ అనే చెప్పుకోవచ్చు. అయితే వరస ఫ్లాప్స్‌తో ఉన్నాడు 'రవితేజ'. ఒక మాస్ యాక్షన్ హీరోగా గావచ్చు, ఎన్ని సినిమాలు చేసినా సరే బజ్ ఉంది. ఇన్ని సినిమాలు ఫ్లాప్ అయినా సరే ప్రేక్షకులు చూస్తున్నప్పటికి కూడా వరుస ఫ్లాప్స్‌లో ఉన్నాడు. అయితే ఈ సినిమా కొంత రిలీఫ్ అన్న టాక్ అయితే వస్తూ ఉంది. అయితే 'రవితేజ' ఏమన్నా కొత్త కథతో వచ్చాడా? ఎప్పుడు 'రవితేజ' మీద ఉన్నటువంటి ఈ మధ్య వస్తున్నటువంటి విమర్శలు ప్రధానంగా కొత్త కథ లేకపోవడం, పాత కథల తరహా నుంచి బయటకి రాలేకపోవడం, కొత్తగా ఏమీ చేయలేకపోవడం, ఫెయిల్ అవుతున్నానని తెలిసినా ఒకే జోనర్‌లో రిపీట్‌గా ఉంటూ ఉండడం. ఇలా ఎన్నో విమర్శలు వినిపిస్తున్న తరుణంలో కొంత రిలీఫ్ అన్న టాక్ వచ్చింది. అందులోనూ సంక్రాంతి అన్నిటికన్నా కూడా కలిసొచ్చే విషయం. కొంచెం అటు ఇటుగా ఉన్నా, ఎక్కువ మంది ప్రేక్షకులు సినిమా చూసే ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు గదా! కాబట్టి వాళ్ళని కొంత ఆకట్టుకోగలిగితే కొంత హిట్ టాక్ పాజిటివ్ బజ్ వస్తుంది. మరి ఈ సంక్రాంతి 'రవితేజ'కి కలిసొచ్చిందా లేదా? 'రవితేజ' ఏమన్నా ఈ 'భర్త మహాశైలకి విజ్ఞప్తి' లాంటి ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో నిజంగా 'ఎఫ్2' ఎలా భర్తల వైపు ఒక పాజిటివ్ కార్నర్ తీసుకొచ్చి ఇలా చేసింది, అట్లా ఏమన్నా మ్యాజిక్ చేసిందా? అన్న విషయాల గురించి మనతో వివరంగా మాట్లాడడానికి సూర్యప్రకాష్ జోషిలా గారున్నారు. సూర్యప్రకాష్ జోషిలా గారు సీనియర్ ఫిల్మ్ క్రిటిక్, అలాగే స్క్రిప్ట్ కన్సల్టెంట్ కూడా. సూర్యప్రకాష్ గారు, వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. హాయ్ చెప్పండి. అండి. హాయ్. ఈరోజు ఈ సినిమాలో మీకు కొత్తగా కొత్త రవితేజ ఏమన్నా కనిపించారా? దాదాపు 6 సినిమాల్లో దాదాపు వరుస ఫెయిల్స్‌లో ఉన్నటువంటి అటువంటి షేడ్సే చూసారా? ఏమన్నా కొత్త షేడ్ ఏమన్నా కనిపించిందా ఈ సినిమాలో? నిజానికి కొత్త అనేది అడిగారు కాబట్టి ఒక మాట చెప్పాలండి ఇక్కడ. ఇప్పుడు అందరూ కూడా కొత్త అనేదాన్ని వింటేజ్ రవితేజ, వింటేజ్ చిరంజీవి, వింటేజ్ బాలకృష్ణ అంటే పాతకాలాన్ని తీసుకురావడమే కొత్త అనే ఒక స్ట్రాటజీతో వస్తున్నారండి వాస్తవానికి. అంటే వింటేజ్ అంటే అంత ముందర ప్రారంభం రోజులు ఎలా చేసేవాడో బాలకృష్ణ, ప్రారంభం రోజుల్లో చిరంజీవి ఎలా చేశాడు. అలాగే దీన్ని కూడా మనకి వింటేజ్ రవితేజని తీసుకొచ్చామని చెప్తున్నారు. అంటే అప్పట్లో రవితేజ కామెడీ చేసేవాడు. ఈ మధ్య కాలంలో వరుస యాక్షన్ సినిమాలు చేస్తున్నాడు. కాబట్టి ఈ వింటేజ్ రవితేజని తీసుకొచ్చారన్నారు. ఇక కొత్తగా ఉందా లేదా అంటే మీరన్నట్టుగా ఏంటంటే వరుస యాక్షన్ సినిమాలు చేసుకుంటూ ఈ మధ్య కాలంలో రవితేజ వచ్చారండి. అది ఆయనకి కలిసేం రాలేదు. నిజానికి వరుస ఫ్లాపులు కూడా కొట్టుకుంటూ వచ్చాయి. మాస్ జాతరలాగా అన్నీ అంటే ఆయన సినిమాలే మాస్ జాతరలాగా అయిపోయాయి. ఆ టైటిల్ కాదు. అన్నట్టుగా ఉన్న పరిస్థితుల్లో నిజానికి ఇది కొద్దిగా రిలీఫ్ అండి ఈ సినిమా. అంటే సినిమా మొదటి నుంచి చివరి దాకా కూర్చోబెట్టి కాసేపు నవ్వించి పంపించేశారు. అద్భుతం అని చెప్పలేం గానీ 'భర్త మహాశైలు' అంటే రవితేజ కాసేపు అప్పట్లో నవ్వించేవాడు. ఇప్పుడు మళ్ళీ వచ్చి నవ్విచ్చాడు. యాక్షన్ జోలికి ఇందులో ఎళ్ళలేదండి. ఎక్కడ యాక్షన్ డైలాగులు లేవు. అలాగే ఎక్కడ ఫైట్స్ గానీ, పెద్ద పెద్ద డైలాగులు గానీ, విలన్‌కి వార్నింగ్‌లు ఇవ్వటాలు గానీ అట్లాంటివేమీ లేకుండా జాగ్రత్తలు తీసుకొని చక్కగా ఫ్యామిలీలు ముఖ్యంగా సంక్రాంతిని టార్గెట్ చేసిన ఫిల్మ్‌లా అనిపించిందండి. సూర్యప్రకాష్ గారికి చెప్పండి. మాక్సిమం మన సినిమాల్లో అనిల్ రావిపూడి ఫార్ములా గనుక మనం చూసుకుంటే 'ఎఫ్2, ఎఫ్3' లాంటి సినిమాలు ఆహ్, మ్యారీడ్ మేల్స్‌కి ఉండేటువంటి ఫ్రస్ట్రేషన్ బేస్డ్‌గా తీసినవి చాలా గొప్ప హిట్ అయ్యాయి. సో, అవునండి. ఎప్పుడైనా సరే హస్బెండ్స్ ఫోకస్డ్‌గా ఉంటే అక్కడ ఎక్కువ ఫన్ జనరేట్ అవుతుందని తెలిసిందే. సో, ఈ టైటిల్ వరకు చూసుకుంటే 'భర్త మహాశైలకు విజ్ఞప్తి' ఆ టైటిల్‌కి జస్టిస్ చేసిందా? ఆ రేంజ్ వైబ్స్ అంటే మామూలు సినిమాగా కాకుండా ఆ టైటిల్ వరకు చూసుకుంటే మీరు ఊహించిన కొత్తదనం ఉందా? లేకపోతే ఆ టైటిల్‌కి జస్టిఫై చేసిందనిపించిందా ఒక క్రిటిక్‌గా మీకు అనిపించలేదా? కథకి 'భర్త మహాశైలు' అనేది టైటిల్‌గా జస్టిఫై చేసిందండి. అది మనం ఏం కాదనలేము. కాపోతే కొత్తదనం అంటే టైటిల్‌లో అతను 'భక్త మహాశైలక్' అనేదాన్ని 'భర్త మహాశైలి' అనేది మార్చి చక్కగా ప్రాస బావుంది భలే అనిపించింది. కానీ సినిమాలో ఆ కొత్తదనం అయితే ఎక్కడేం కనిపించలేదండి. సినిమా కూడా అలాగే పాత సీన్స్‌ని మళ్ళీ పాత పాయింట్ తీసుకొని, పాత సీన్స్‌ని తీసుకొని వాళ్ళు తిరగరాసినట్టే అనిపించింది. అంటే ఈ టైటిల్ ఎలాగోతే 'భక్త మహాశైలుకుని' 'భర్త మహాశైలిగా' మార్చాడో, అదే విధంగా ఆ సీన్స్‌ని కూడా పాత అంటే ఇంతకు ముందర 'జగత్ బాబు' గారు, 'సోహన్ బాబు', 'వెంకటేష్' వీళ్ళందరూ చేసేవారు. 'ఇంట్లో ఇల్లాలు', 'వంటింటి ప్రియురాలు' అదేవిధంగా 'మోహన్ బాబు' గారు 'దర్రమ్మోడు', 'కార్తీక దీపం' ఎన్నో నాగేశ్వరరావు గారు చేశారండి. ఇవన్నీ చాలా కాలం నుంచి ఇద్దరు అమ్మాయిల మధ్యన నలిగిపోయే ఓ మగవాడి కథ. ఇద్దరు ఆడవాళ్ళ మధ్యన నలిగిపోయే కథని చేసుకుంటూ వచ్చారు. ఈ మధ్య కాలంలో ఇప్పుడైతే ఎవరు చేయట్లేదు అలాంటి సినిమాలు. కాబట్టి అదే కొత్తదనం అనుకుని చేసినట్టున్నారు డైరెక్టర్ గారు. 'రవితేజ' యథావిధిగా అంటే అప్పట్లో 'సోహన్ బాబు' ఎలా చేశాడో, 'మోహన్ బాబు' గారు ఎలా చేశారో అదే విధంగా ఇద్దరు ఆడవాళ్ళ మధ్య నలిగిపోతూ చేసుకుంటూ వచ్చేసారండి. కొత్తదనం ఉందా అని ఎతికితే ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా రాలేదు కాబట్టి ఇది కొత్తదనం. అంతవరకునే తీసుకోవాలి మనం. అది.
అయితే మీరన్నట్లు ఇద్దరు హీరోయిన్‌ల టాపిక్ వచ్చింది కాబట్టి, ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన 3 సినిమాలు 'రాజాసాబ్' కావచ్చు, ఒకరోజు తర్వాత ఒకరోజు రిలీజ్ అయిన 'రాజాసాబ్', 'మనశంకర వరప్రసాద్', ఇప్పుడు 'భర్త మహాశైలకి విజ్ఞప్తి'. ఫస్ట్ సినిమాలో ముగ్గురు హీరోయిన్‌లు. మైట్ బి వైఫ్స్ అయ్యుండొచ్చు, అయ్యుండకపోవచ్చు గానీ లీడ్ రోల్స్‌లో ఉన్నారు. అలాగే సెకండ్ సినిమాలో కూడా ఇంకొక అసిస్టెంట్ పాత్రలో 'నయనతార'తో పాటు ఇంకొక యాక్ట్రెస్ 'క్యాథరిన్' ఎవరో ఉన్నారు. అలాగే ఈ సినిమాలో కూడా ఇద్దరు. సో, అవును. సంక్రాంతి సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ చూసే సినిమాలో ఈ మల్టిపుల్ హీరోయిన్స్ అన్న కాన్సెప్ట్‌ని చూడడం ఎలా చూడొచ్చు? అంటే ప్రేక్షకుల అభిరుచికి అప్పటి నుంచి ఇప్పటి వరకు. అంటే ఇప్పటికి కూడా ఇద్దరు ఉండడం అనేది, ముగ్గురు ఉండడం అనేది చాలా కామన్‌గా యాక్సెప్ట్ చేసి దాన్ని ఒక ఎంటర్‌టైనింగ్ ఎలిమెంట్‌గా చూస్తున్నారా? మీరు అప్పటి నుంచి ఇప్పటికి చూస్తున్నారు కాబట్టి అభిరుచిని ఎలా చూస్తున్నారు? ఈ సెలక్షన్ ఆఫ్ హీరోయిన్స్ విషయాన్ని ఎలా చూస్తున్నారు మీరు? ఫ్యామిలీ అంటే ఆడియన్స్. వాస్తవం చెప్పాలంటే అండి, కమర్షియల్ సినిమా ఎప్పుడు సమాజాన్ని ప్రతిబింబించదు. అంటే హ్మ్. మన సొసైటీని గాని, సొసైటీలో ఉండే జనాలను గాని, వాళ్ళ అభిరుచులను గాని ఏది ప్రత్యేకంగా ప్రెజెంట్ చేయదు, రిప్రజెంట్ చేయదు. అట్ ద సేమ్ టైమ్ ప్రతిబింబించదు. అలాంటప్పుడు సొసైటీకి దానికి కాసేపు నవ్వించడానికి, లేకపోతే ఎంటర్‌టైన్ చేయడానికి, ఇంకా గట్టిగా చెప్పాలంటే ఎంగేజ్ చేయడానికి మిమ్మల్ని ఒక గంటన్నర, 2 గంటల సేపు ఎంగేజ్ చేయడానికి ఉద్దేశించింది కమర్షియల్ సినిమా. ఈ సంక్రాంతికొచ్చిన సినిమాలు 'రాజాసాబ్' కావచ్చు, లేకపోతే మన 'శంకర్ వరప్రసాద్' గారు కావచ్చు, వాళ్ళ 'భర్త మహాశైలకి విజ్ఞప్తి' కావచ్చు, ఇవన్నీ ప్యూర్ కమర్షియల్ ఫ్లిక్స్ ఇవి. ఇవేమి అసల సమాజానికి గాని, ఇంకోటి గానికి సంబంధం లేని విషయాలు. ఎందుకంటే ఇప్పుడు అసలు సొసైటీలో సమస్యే లేదు. ఇద్దరు పిల్లల ముగ్గురు మొగుళ్ళు కథ, ఇద్దరు పిల్లల ముద్దుల మొగుడు కథలు అసల ఎక్కడ కనపడట్లేదు. ఇప్పుడెక్కడ ఇంకా ఇంకా చెప్పాలంటే రివర్స్‌లో నడుస్తున్న వ్యవహారం నడుస్తుంది. అటువంటి టైంలో సమాజానికి దీనికి మనం అసలు ముడిపెట్టడం గాని, లేపోతే గనక ఆ యాంగిల్‌లో మనం గాని ఈ సినిమాని చూడడం అనేది అనవసరమని నా ఉద్దేశం. ఈ కేవలం ఏంట్రా అంటే ముగ్గురు హీరోయిన్‌లు పెట్టినా, ఇద్దరు హీరోయిన్‌లు పెట్టినా కమర్షియల్ యాంగిల్, గ్లామర్ ముఖ్యంగా 'రాజాసాబ్' ఉందనుకోండి. దాంట్లో ముగ్గురు హీరోయిన్‌లు ప్యూర్‌గా గ్లామర్ కోసమే పెట్టినట్టు పెట్టారు. ఇక ఈ సినిమాలో 'మన శంకర్ వరప్రసాద్‌లో' అంటారా, 'నయనతార' గారు పెర్ఫార్మరు. ఆ అమ్మాయి ఆవిడ మెయిన్. ఆవిడ ప్రత్యేకంగా గ్లామర్ కోసం కాకుండా హీరోయిన్ కిందే ఉంది కాబట్టి ఇబ్బందేం లేదు. 'క్యాథరిన్' ఒక అసిస్టెంట్‌గా కనపడింది చిరంజీవి గారికి. ఇప్పుడు ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్‌లు. కథే ఇద్దరు అమ్మాయిల మధ్యన నలిగిపోతున్న ఒక మగాడు కథ కాబట్టి ఇద్దరు హీరోయిన్‌లు పెట్టారు. వాళ్ళిద్దరూ యథోచితంగా అంటే తమకు తగినట్టుగా గ్లామర్ ప్రదర్శన కూడా చేశారు కాబట్టి ఆ ఇబ్బంది కూడా లేదు. ఈ ప్యాకేజ్ అండి. ప్యూర్‌గా అంటే ఏంటి కాసేపు ఫన్, కాస్త గ్లామర్ ఇవన్నీ కలిపి ఒక కమర్షియల్ సినిమాని సంక్రాంతికి ఎంజాయ్ చేయడానికి. అవి ఎవరిని ఉద్దేశించి అంటే ఫ్యామిలీని ఉద్దేశించి అనుకుంటే ఫ్యామిలీలో అలాంటి సినిమాలు చూస్తున్నారనుకోవాలి అంతే. దీని ఇంత మించి ఇక్కడ ఆలోచించడానికి ఏం లేదండి. మిగిలిన 2 సినిమాలు ఎందుకంటే సంక్రాంతివి గాబట్టి, 'ప్రభాస్' ఇమేజ్ కావచ్చు, 'ప్రభాస్' కొంత ఆహ్, డీప్ కామెడీ సినిమాలు. అంటే మరీ ప్రేక్షకుల్ని కేవలం తన స్క్రీన్ ప్రెజెన్స్‌తోనే నవ్వించే హీరోగా ఏ సినిమాలో చేయలేదు. మేబీ పార్ట్ ఆఫ్ ఇట్ అయ్యుండొచ్చు స్టోరీలో. కానీ 'రవితేజ' గాని, 'చిరంజీవి' గారు గాని ఇద్దరు గూడా కొంత కామెడీ సినిమాలు చేస్తున్నవాళ్ళు. ముఖ్యంగా 'రవితేజ' ఈ తరం యూత్ అంటే ఇప్పుడు కామెడీ 'వెంకీ' టైమింగ్ చేసిన ఉన్నాయనండి ఆయన. అవును. ఆ! తను చేసిన సినిమా ట్రాక్ మొత్తంలో కూడా కామెడీ సినిమాలు ముఖ్యంగా మాస్‌ని నవ్వించడంలో కొంత ఇదుంది. ఆ అవునండి. మార్కుంది గాబట్టి. ఇప్పుడు ఈ సడెన్ షిఫ్ట్ అయినప్పుడు ఈ 'రవితేజలో' కూడా ఆ వింటేజ్ అంటే నాట్ ఫర్ లుక్స్ 'వెంకీకో' లేకపోతే అంతకుముందు చేసిన కొన్ని సినిమాలకు 'ఈడియట్‌కి' కావచ్చు కొంత ఇట్లాంటి కొన్ని సినిమాలు ఎక్కడైనా మనం ఆ రిపిటీషన్ ఏమన్నా చూస్తామా ఈ కామెడీలో? లేకపోతే ఎక్స్‌క్లూజివ్ కామెడీ ఈ మధ్య వచ్చిన 'రవితేజనే' చూస్తామా? అంతకుముందు తన కామెడీ రిపిటీషన్ ఏమన్నా మనం మార్క్ చూడొచ్చా? అంటే నిజానికి ఆళ్ళు వింటేజ్ కామెడీ అన్నారు గానీ, 'రవితేజ' గారు మామూలుగానే ఎప్పుడు చేసేలాంటి కామెడీనే చేశారండి. నాకైతే పాత సినిమాలేం గుర్తుకు రాలా. ఫస్ట్ థింగ్ గుర్తుకొచ్చినయి ఏంట్రా అంటే 'సోమన్ బాబు' గారి సినిమాలు గుర్తొచ్చాయి, 'జగపతి బాబు' సినిమాలు గుర్తొచ్చాయి, 'వెంకటేష్' సినిమాలు గుర్తేంటి కథాపరంగా. దాన్ని 'రవితేజ' ఓ రకంగా చెప్పాలంటే పాత కథని 'రవితేజ' కొంచెం తన మేనరిజమ్స్, తన వీటిలతో ఎక్స్‌ప్రెషన్స్ తోటి కొత్తగా చేయడానికి ప్రయత్నం చేశారు. చాలా వరకు సక్సెస్ అయ్యారండి. అంటే డైలాగులు పేలాయి. మరీ రొట్ట కింద ఉన్నాయనుకోండి ఎవరు థియేటర్‌లో కూడా నవ్వలేని పరిస్థితి, లేకపోతే ఎంజాయ్ చేయలేని పరిస్థితి. కొన్ని డైలాగులయితే చాలా బాగా పేలాయి. కొన్ని గ్యాగ్స్ అయితే గనక బాగా నవ్వుకున్నారు. థియేటర్ కూడా బాగా నవ్వారు. ఎంజాయ్ చేశారు. కాకపోతే ఓవరాల్‌గా ఫస్ట్ నుంచి చివరి దాకా స్టోరీ లైనే కొంచెం కొంచెం పాతదని మనం మొహమాటంగా చెప్పడం కాదు. నిజంగా అది ఇద్దరు అమ్మాయిల మధ్య నలుగుతున్న కథే. మనం ఎన్నో సార్లు చూసి తెలుగు సినిమా ప్రేక్షకుడు ప్రతి ఒక్కడికి తెలుసున్న కథే అవ్వటంతో కొంచెం ఆ యాంగిల్‌లోనే ఇబ్బంది తప్పించి ఫన్ గాని, ఇంకోటి గాని 'రవితేజ' వైపు నుంచి అయితే న్యాయం చేసుకుంటూ వెళ్ళిపోయాడండి ఆయన. ఫస్ట్ నుంచి చివరి దాకా. ఓ రకంగా రిలీఫ్ అనిపించింది. అంటే 'రవితేజ' వరుస యాక్షన్ సినిమాలు విలన్స్ వార్నింగ్‌లు ఇవ్వటాలో, లేకపోతే పెద్ద పెద్ద యాక్షన్ డైలాగులు చెప్పడం నుంచి హమ్మయ్య! కాస్త మంచి రిలీఫ్ ఇచ్చార్రా ఈ సినిమాలో అనిపించిందండి అది. కాబట్టి బావుంది సినిమా ఆ యాంగిల్‌లో. ఆ! 'సూర్యప్రకాష్' గారు ఇంకొకటి చెప్పండి. ఇక్కడ కాంబినేషన్ కూడా జూసుకుంటే
సత్య లాంటి కమెడియన్ ఉన్నాడు సునీల్. సునీల్ ఇదివరకు ఒక కాంబినేషన్ ఒక సినిమా చేశారు. 'గెటప్ సిని' ఉన్నాడు. సత్య ఏంటంటే ఎక్స్‌ట్రీమ్ అసలు 'మత్తు వదలరా' సినిమా దగ్గర నుంచి సత్య కామెడీకి ఒక మార్క్ పడిపోయింది. ఈ అవునండి. నేపథ్యంలో ఇంతమందితో ఈ కామెడీ ట్రాక్ ఆహ్, అంత ఊహించినంత ప్లస్ అయిందా? నిన్న మీరు మాట్లాడుతున్నప్పుడు 'రాజా సాబ్' గాని వీటిలో గాని వీళ్ళ కొంత మిగిలిన కమెడియన్స్‌ది అంత ప్లస్ కాలేదని చెప్పారు. వాళ్ళెంత చేసినా చేయాల్సిన హీరో చేయలేదన్నారు. సో దీనిలో కూడా కొంచెం అదే ఫార్ములా కాబట్టి నలుగురు, ఐదుగురు కమెడియన్స్‌గా చేశారు కాబట్టి ఆహ్, అది ఈ సినిమాకి ఎంత హెల్ప్ అయింది? ఏమన్నా థియేటర్‌లో గ్రూప్ పరంగా నవ్వుకుని అంత పేలేంత సీన్స్ ఏమన్నా ఉన్నాయా? కామెడీ వరకు చూసుకుంటే. అంటే కామెడీ ప్రత్యేకంగా పలానా సీన్ అని చెప్పలేం గానండి. హ్మ్. ఫన్ అవుతే బాగా వర్కౌట్ 'వెన్నెల కిషోర్' గాని, మన 'సత్య' గాని వీళ్ళ ఫన్ను మీరన్నట్టుగా నిన్నటి సినిమా కన్నా, మొన్నటి సినిమా కన్నా 'రాజసాబ్' గాని 'రాజసాబ్‌లో' అయితే గనక కామెడీ పండలా. ఇక అది మొహమాటం ఏంది అందులో. కామెడీ పండుంటే గనక ఆ సినిమా సూపర్ హిట్ అయ్యుండేది. ఈ రోజున మనం అందరం చాలా గొప్పగా మాట్లాడుకునేవాళ్ళం ఆ సినిమా గురించి. ఎందుకంటే అది హర్రర్ కామెడీ. హారర్ విత్ కామెడీ. కామెడీ వర్కౌట్ కాలా 'రాజసాబ్‌లో'. అది ఎన్ని సార్లు చెప్పుకున్నా అది నిజం. 'మానశంకర వరప్రసాద్‌లో' మన 'చిరంజీవి' గారే కామెడీ డామినేట్ చేసేసారు అందరినీను. అంటే వేరే వాళ్ళ కామెడీ కన్నా ఈయనదే కామెడీ బాగా ఎక్స్‌ప్లోర్ చేశారు. ఆయన మీదే డైరెక్టర్ కూడా ఎక్కువ ప్యూర్‌గా ఆయన మీదే ఎక్కువ వెళ్ళిపోయాడాయన. ఎందుకంటే 'చిరంజీవి' గారి కామెడీ టైమింగ్ బావుంటుంది గాబట్టి. ఇక వాళ్ళ సినిమాకొచ్చేప్పుడు ప్లస్ పాయింట్ ఏంట్రా అంటే 'రవితేజ' పాటు మిగతా వాళ్ళు కూడా ఓ 'సత్య' గాని, 'వెంకటేశ్వర' గాని ఇంకోళ్ళు గాని ఎవరైతే వేరే వాళ్ళు కామెడీలో ప్లస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళందరూ పంచ్ డైలాగులు గాని, వాళ్ళందరూ కాంబినేషన్ సీన్‌లు గాని వర్కౌట్ చేశారు. ప్యూర్‌గా 'రవితేజ' మీదే డిపెండ్ అయిపోలా. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, కేవలం 'రవితేజ'ని సినిమాని నిలబెట్టాలి, 'రవితేజ'ని అతని మీద సీన్‌లు రాసేయాలి, అతనితోటి వర్కౌట్ చేయాలి అని కాకుండా సిట్యుయేషన్ కామెడీ. సిట్యుయేషన్ నుంచి వచ్చే డైలాగులు. సిట్యుయేషన్ కామెడీ ఎప్పుడు కూడా కామెడీ సినిమాల్లో అతి గొప్ప విషయం అండి. సిట్యుయేషన్ కామెడీ అనేది. మామూలు కామెడీ డైలాగులు రాయటం వేరు. సిట్యుయేషన్ నుంచి వచ్చే కామెడీకి ఎప్పుడు ప్లస్ అవుతుంది. ఎందుకంటే థియేటర్‌లో కూర్చొని ప్రేక్షకుడు కూడా ఆ సిట్యుయేషన్‌ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో దానికి తగిన డైలాగు. అది ప్రాసక్కర్లా ఏమక్కర్లా. చిన్న డైలాగ్ చాలండి. చిన్న ఎక్స్‌ప్రెషన్ సారు. సిట్యుయేషన్ కామెడీలో బాగా ప్లస్ అవుతుంది. అలాంటి సిట్యుయేషన్‌లో ఇంత పాత రొట్ట కథలో కూడా కొన్ని సిట్యుయేషన్స్ క్రియేట్ చేశాడు డైరెక్టర్. అది ఈ సినిమాకి మనం ఫస్ట్ నుంచి చివరి దాకా చూడడానికి ప్లస్ అయింది. కమెడియన్‌లందరిని కూడా ఒక ట ఆ ట్రూప్‌ని ఎక్కడ ట్రాప్‌లో పడిపోకుండా వాళ్ళందరిని కూడా చక్కగా తీసుకొచ్చి వాళ్ళందరి చేత మంచి ఫన్ చేయించాడు. అది బావుంది. కాసేపు ఎంజాయ్ చేసాం. అది ప్యూర్‌గా. మీరు జెప్పారు. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు గావచ్చు 'వెంకటేష్‌కి', 'జగపతి బాబు' సినిమాలు, 'శోభన్ బాబు' సినిమాలు గుర్తొచ్చినియి. అయితే అవునండి. ఇప్పటికి మనం 'ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు' లాంటి సినిమా జూసినప్పుడు అవునండి. అది 1990స్‌లో తీసుండొచ్చు. అవునండి. 2025లో చూసినా సరే ఆ స్టోరీలో ఉంది జరుగుద్దా? ఇప్పుడు దానికి పాజిబిలిటీ ఉందా? లేదా? అనేది సెకండరీ. అంత అవునండి. ఇష్టపడుతూ అయితే భర్తలుండరు. ఏదన్నా సరే ఓపెన్‌గా ఉండే సిట్యుయేషన్ ఇప్పుడున్నప్పటికి, ఆ సినిమా చూస్తున్నప్పుడు అక్కడ క్రియేట్ చేసినటువంటి అట్మాస్ఫియర్, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్ వల్ల మనం ఆ స్టోరీని అంతో ఇంతో నమ్మే ఆస్కారం ఉంటుంది. ఆ క్యారెక్టర్ అవునండి. డెప్త్ వెంకటేష్ గారు. కానీ ఈ రోజు అదే స్టోరీ లైన్ తీసుకొచ్చినప్పుడు అంతే క్యారెక్టర్ డెప్త్ అంటే మైబీ 2 రిలేషన్స్ ఒకేసారి ఉన్నప్పుడు అంతే భయంగానే ఒకప్పుడు వెంకటేష్ గారు ఆహ్, పోర్ట్రే చేసినటువంటి ఎమోషనల్ పర్సనాలిటీని ఈరోజు మీరు 'రవితేజ' గారిలో చూడగలిగారు. అంటే ఇప్పుడు కూడా స్పీల్‌బర్గ్ అండి. అంటే మాస్టర్ లాంటి వాడు హాలీవుడ్‌లో స్పీల్‌బర్గ్ సినిమాలో 'ఈటీ' లాంటి గొప్ప గొప్ప సినిమాలు తీసిన డైరెక్టర్ ఓ మాట అంటాడండి. హ్మ్. ఏంటంటే బిలీవబిలిటీ. అంటే బిలీవబిలిటీయే వెన్నెముకండి సినిమాకి. అంటే మిమ్మల్ని నమ్మించడమే. సినిమా అంటే నథింగ్ బట్ బిలీవబిలిటీ అంటాడు. అంటే నమ్మించలేకపోతే మిమ్మల్ని సినిమా లేదు. అంటే మీకు 'జురాసిక్ పార్క్' తీసాడాయన. రాక్షస బలులు ఈ కాలంలో భూమి మీదకొస్తాయా అని మీకు సందేహం కలిగిందంటే ఆ సినిమా ఫ్లాప్ అటర్ ఫ్లాప్ అండి. కానీ సినిమా ఎప్పుడు సూపర్ హిట్ అయిందండి? దానికి తగిన రీజను. అంటే ఏంటి? ఎలా వస్తాయి రాక్షస బలులు భూమి మీదకి? దాన్ని అతను అక్కడి నుంచి తీసుకున్న డీఎన్ఏలోంచి అక్కడి నుంచి ఎక్కడో దాన్ని మొత్తం అంతా కూడా ఒక రీసెర్చ్ కింద ఫస్ట్ 10 నిమిషాలు ఆ సెటప్‌లోనే రాక్షస బల్లి ఎలా భూమి మీదకి అప్పట్లో రాక్షస బల్లిని ఒక దోమ ఏదో కుట్టింది. ఆ దోమన మూలంగా వచ్చింది. ఇదంతా కూడా మొత్తం చూపించుకుంటూ వస్తాడు. అంటే ఏంటంటే ఇక్కడ బిలీవబిలిటీ అంటే నమ్మించగలిగితే భూమి మీదకి రాక్షస బలులొచ్చిన నమ్ముతారు. లేకపోతే గనక ఈటీ అంటే ఉప యాహ్! వేరే వేరే గ్రహం నుంచి ఇక్కడ జనాలొచ్చాయి అన్నా కూడా జనాలు నమ్మి సూపర్ హిట్ చేస్తారు. అలాంటిది ఓ ఫ్యామిలీలోను ఓ మగవాడు వేరే రిలేషన్ పెట్టుకున్నాడు. ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషను అని చెప్పి మనం చెప్పినప్పుడు నమ్మడానికి దరిదాపు చాలా కుటుంబాల్లో, చాలా ఇళ్లల్లో జరిగింది, జరుగుతున్న వ్యవహారాలు ఉంటాయి. కాబట్టి దాన్ని నమ్మకపోవడానికి నమ్మించడం కాదు. ఆ! ఆ! 'సూర్యప్రకాష్' గారు ఇక్కడ ఆ! నమ్మించడం అనే క్వెషన్ గాదు. ఆ! ఆ క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు అది యూజువల్‌గా కాకుండా ఇప్పుడు 'వెంకటేష్' ఆ! సినిమాలో మనం చూసుకుంటే
ఆ డెప్త్ ఆయన ఆ 2 ఉన్నప్పుడు కలిగేటువంటి అదేనండి. కాన్‌ఫ్లిక్ట్ ఆ క్యారెక్టర్ పండేలా చేసింది. లేకపోతే యూజువల్‌గా అనిపిస్తది. అదేనండి నేనైతే ఆ అక్కడ. అదే. క్యారెక్టర్ కాన్‌ఫ్లిక్ట్‌ని, ఆ ఎమోషనల్ డెప్త్‌ని ఈ రోజు 'రవితేజ' క్యారెక్టర్‌లో మీరు చూడగలిగాను అదే 2025 అక్కడికే రాబోతున్నా ఎపిసోడ్స్‌లో. అండి. మీరు కంగారు పడ్డారు. ఆ! అలాగా చెప్పండి. సెటప్‌లోనే మీరు ఎప్పుడైతే గనక ఒక బిలీవబిలిటీని నమ్మశక్యంగా అంటే ఇది మన ఎదురుగుండానే జరిగిందిరా అని చెప్పి మీరు తీసుకురాగలుగుతారు. భాగ్యరాజా గారి కథ ఒరిజినల్‌గాను. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. దాన్ని మనకు రీమేక్ పర్ఫెక్ట్‌గా చేశారు. ఇంకా బాగా ఈవి గారు చాలా అద్భుతంగా చేశారు. వెంకటేష్ కూడా చాలా బాగా చేశారండి. దాన్ని ఇక్కడ తీసుకొచ్చేటప్పటికి అంతే జెన్యూన్‌గా, అంతే ఎమోషనల్‌గా తీసుకొచ్చారు. చాలా బాగా చేశారు. దీంట్లో ఇప్పుడు కాలానికి తగినట్టుగా 'కిషోర్ తిరుమల' అంటే ఇప్పుడు కాలానికి అంతంత ఎమోషన్స్ అనవసరం అనుకున్నట్టున్నారు. ఎక్కువ ఫన్ మీదే ఎళ్ళిపోయారు. ఎమోషనల్ కోషెంట్ లేదు. నిజంగా ఉంటే గనక ఇంకొంచెం అంటే ఎక్కడో చోట కామెడీకి ఒకటి చెప్తారండి. ఎప్పుడు గొప్ప మాట చెప్తారు. ఏంట్రా అంటే నువ్వు ఎంతైనా నవ్వించు. కానీ చిన్న సెంటిమెంట్ పెడితే గనక ఆ కామెడీకి బంగారు కంచానికి గోడ చేరువ ఉండాలన్నట్టుగా కామెడీకి సెంటిమెంట్ అనేది ఒక చిన్నది సెటప్ కలిస్తేనే ఆ ఎమోషన్, ఆ సెంటిమెంట్ కలిస్తేనే ఆ కామెడీ వర్కౌట్ అవుతుందండి. అది ఇక్కడ నాకు మిస్ అయింది. అంటే ఎళ్ళిపోయింది. ఏదో నవ్వుకున్నాం, కాసేపు చూసాము, తెలుసును కదా! ఏదో నడిచిపోయింది అనిపించింది గానీ, ఎక్కడో చోట అరే! గుండెని ఒక్క సెకనం అరే! నిజమే కదా! అరెరే! పాపం వాడు ఇలా బాధపడుతున్నాడు రవితేజ. అరే! దీని నుంచి బయటపడితే బావుండును అన్న ఆలోచన ఆ ఎమోషన్ రప్పించలేదు. అంటే అది కావాలనే ఎస్కేప్ చేశారు. కావాలనే అంటే ఈ కాలం వాడికి మెలో డ్రామా అయిపోతుంది అనే భయంతోటి అటువంటి సీన్‌లు రాసుకోలేదని అయితే నాకనిపించిందండి అది. భయంతో ఆ సీన్‌లు రాసుకోలేదు. దాంతోటి అంత ఎమోషన్ మనకి ఇంజెక్ట్ చేయలేకపోయారనిపించింది. అది. అంటే ఓవరాల్‌గా జూస్తే ఒక ఇప్పుడు కామెడీ జోనర్ సినిమాలంటే దానికి ఎమోషనల్ ఇంపాక్ట్, సెంటిమెంట్ బేస్ అనేది అవసరం లేదనుకుంటున్నారు. అంటే జస్ట్ నవ్వుకుంటే చాలు. అవునండి. 'మనశంకర్ వరప్రసాద్' గురించి చెప్పుకున్నదే ఈరోజు 'భర్త మహాశైలికి' చెప్పుకున్న ఇది లేటెస్ట్‌గా కామెడీ జోనర్‌లో ముఖ్యంగా పండగకొచ్చే సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ చేసిన సినిమాల్లో ఇలా ఈ కామిక్ జోనర్ అనేది ఒక ఎవల్యూషన్ చెందిందనుకుంటున్నారా? వెరీ లైట్‌గా. లేదండి. అంటే నిజానికి జ 'జబర్దస్త్' స్కిట్‌కిను మనకి అది బాగా నభిస్తాయి. 'జబర్దస్త్' స్కిట్‌లు చాలా బాగా నభిస్తాయి. అంత మాత్రం 'జబర్దస్త్' స్కిట్‌లు సినిమాలు అవ్వవు కదండీ! ఎందుకనంటే స్కిట్టే, సినిమానే. సినిమా అనేప్పటికి దానికి ఎమోషనల్ కోషెంట్ కావాలి ఖచ్చితంగాను. కేవలం నవ్విచ్చేస్తే సరిపోదండి. నవ్విచ్చి పంపించేస్తే మనకి థియేటర్ నుంచి బయటకొచ్చేసిన తర్వాత నవ్వుతూనే ఉంటారు. మనం చాలా సినిమాలు మనం గమనిస్తే గనక థియేటర్‌లో తెగ ఎంజాయ్ చేస్తారు. బయటకొచ్చేటప్పటికి అసలా ఏం ఏం చూసానో గుర్తుండదు. ఏం చేసామో గుర్తుండదు. ఎందుకు గుర్తుండదురా అంటే మిమ్మల్ని ఎక్కడ అది హృదయానికి తట్టదు. అంటే పైపైన కాసేపు మీ పెదాలను నవ్విచ్చేసి ఎళ్ళిపోతుంది గానీ, లోపలికి వెళ్ళదండి. ఏదైతే లోపలికి వెళుతుందో ఆ సినిమా నిలబడుతుంది. అది గుర్తుండిపోతుంది. ఇప్పుడు 'దూకుడు' లాంటి సినిమా విపరీతంగా నవ్విచ్చింది. కానీ దాంట్లో ఒక తండ్రి సెంటిమెంట్ అనేది ఉంది చూసారా? తండ్రి కోసం ఇదంతా చేస్తున్నాడు తండ్రి అని చెప్పి అది జనాలను పట్టుకుంది. తండ్రి కోసం అనేది గనక లేకుండా కేవలం ఓ కామెడీ కింద కేవలం ఉందనుకోండి ఇవాళ మనం మాట్లాడుకోం. అలా చాలా సినిమాలు సూపర్ హిట్ అయిన సినిమాల్లో ఎక్కడో చోట చిన్న ఎమోషన్ పట్టుకుంటుంది. ఎక్సెప్షనల్‌గా కొన్ని సినిమాలు వదిలేసేయండి. చిన్న సినిమాలు అవి ప్యూర్ కామెడీలు. అంటే ఇంకెక్కడ వాటిలికి ఉండదు గానీ చాలా భాగం కామెడీ సినిమా అంటే చిన్న సెంటిమెంటు, ఎమోషన్ యాడ్ అవుతూనే ఉంటుందండి. ఎమోషన్ లేని సినిమాని మనం ఎక్కువ సేపు చూడలేం. స్వీట్ తిన్నట్టే. స్వీట్ ఎక్కువ సేపు తింటే స్వీట్ బానే ఉంటుంది గానీ తింటాం ఎంతసేపు తినగలమండి? చిన్న హాట్ ఐస్ ఒకటి పెడితేనే చివర్లో దాని టేస్ట్ కనపడుతుంది. అది. ఈ సినిమా టెక్నికల్ యాస్పెక్ట్స్ గురించి చెప్పండి. మ్యూజిక్ కావచ్చు. అంటే ఇప్పుడు 'శంకర్ వరప్రసాద్‌లో' కొన్ని స్టెప్స్ హైలైట్ అవుతున్నాయి. 'రాజసాబ్' కూడా పెద్ద సినిమా కాబట్టి ఫస్ట్ నుంచి వినిపిస్తుందని 'భర్త మహాశైల్‌లో' అట్లా ఏదన్నా టీజర్‌లో అంటే గాని, మీరు థియేటర్‌కెళ్ళినప్పుడు సాంగ్స్ గాని, మ్యూజిక్ కానీ ఏమన్నా? 'భరత మహాశైలు' కూడా పెద్ద సినిమానే. పెద్దది 'రవితేజ' లాంటి స్టార్ చేశాడు. బడ్జెట్లు పెట్టిన సినిమానే. దీంట్లో కూడా పాటలు బావుంది, రికార్డింగ్ బావుంది, కెమెరా వర్క్ బావుంది, అన్నీ బావున్నాయి కానీ ఎక్సెప్షనల్‌గా ఇది అద్భుతం అన్నట్టుగా లేదు గానీ, అన్నీ పర్ఫెక్ట్‌గానే కుదిరాయండి. అంటే చూసినప్పుడు బానే ఉంది. ఎంజాయ్ చేసాం అంతే. ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. గుర్తుపెట్టుకునేలా లేవు. పాటలు బావున్నాయి. ఆ! గుర్తుపెట్టుకునేలా లేవంటారు. బయటకొచ్చాక ఈ గుర్తుపెట్టుకునేంత పాటలు. నిజానికి రైటింగ్ సైడ్ కొన్ని డైలాగులవైతే బావున్నాయండి. పంచ్ డైలాగులు చాలా రాసాడు. బాగా దీంట్లో భలే రాసాడురా అనుకున్నాం. 'కిషోర్ తిరుమలలో' ప్లస్ పాయింట్ ఏంట్రా అంటే డైరెక్టర్‌గా ఫస్ట్ అతను రైటరు. అతను ఫస్ట్ 'ధనుష్' సినిమాకి మనకి డబ్బే 'రఘువరన్ బీటెక్' అతనే రైటర్ అతను తెలుగులో. డబ్బింగ్ రైటర్ హ్మ్. అతను. హ్మ్. అతను. అతనిలో ఆ పంచ్ ఉందండి. అంటే స్వతహాగా అతను మంచి రైటర్ అవ్వటం మూలంగాను, అలాగే అతను 'సెకండ్ హ్యాండ్' అనే సినిమా ఒకటి చేసాడు. అది కూడా చాలా బావుంటుంది రైటింగ్ పరంగాను. అతను రైటింగ్‌గా మంచి రైటర్. కాబట్టి ఇందులో కూడా ఆ పంచ్ డైలాగులు అలా సోషల్ మీడియా నుంచి కొన్ని డైలాగులు, కొన్ని మీమ్స్ అటువంటివన్నీ బాగా చేశాడతను. కాకపోతే ఏంటంటే కథా బలమే.
స్ట్రాంగ్‌గా లేకపోవటం మూలంగా ఇన్ని కలిసొచ్చినా కూడా ఇంకా అద్భుతమైన టాక్ రాలేదు. అసలు అరే! భలే ఉందిరా! అవ్వాలే చూడాలి. మస్ట్ అండ్ షుడ్ ఫిల్మ్ ఇది. మిస్ కాకూడదు అనే టాక్ తెచ్చుకోలేకపోయింది. బావుంది. సినిమా బావుంది. చూడొచ్చు అంటున్నారు అంతే. అది. పండగ సినిమాలో ఒక సినిమాగా ఉంటుంది. దీనికన్నా సినిమా రేపొద్దున గొప్పతనంకి వచ్చిందనుకోండి. రేపు రిలీజ్ అయ్యే సినిమాలు ఇంకా 2 సినిమాలున్నాయి. వాటిల వైపు జనం ఎళ్ళిపోతారు. అది. ఒకటి చెప్పండి సూర్యప్రకాష్ గారు. మైట్ బి ఇది సంక్రాంతికి రిలీజ్ అవ్వడం వల్ల ఒక సినిమా 'రాజా సాబ్' కొంత నెగెటివ్ టాక్ తెచ్చుకోవడం వల్ల గావచ్చు. తర్వాత 'మనశంకర వరప్రసాద్‌కి' అది అంతో ఇంతో ప్లస్ అయింది. ఎందుకంటే 2 సినిమా అది లేకపోయినా ఆడేది. ఇప్పుడు జనాలు ఓన్లీ వన్ ఆప్షన్ పెట్టుకున్నారు. ఈరోజు 'రవితేజ'ది రిలీజ్ అయింది. ఇన్‌ఫాక్ట్ ఆల్రెడీ 'మనశంకర వరప్రసాద్' చూసాక ఫ్యామిలీ ఆడియన్స్ ఎటువంటి టార్గెట్ చేస్తారో అలాగే ఈ సినిమా కూడా టార్గెట్ చేశారు. కాకపోతే ఈ సంక్రాంతి నిజంగా కొంచెం రిలీఫ్ అంటున్నారు గానీ, మీరు కూడా బ్రహ్మాండంగా ఉంది ఈ సినిమానే చూడాలి అని డిసైడ్ చేసే పొజిషన్‌లో ప్రేక్షకులు లేరని చెప్తున్నారు. అవునండి. అవునండి. మేబీ ఏ సినిమా లేకపోతే ఈ సినిమా ఆడేదేమో. అంటే బ్రహ్మాండమైన కలెక్షన్స్ అంటే వచ్చేవి. ఇప్పుడు ఆడదని మనం చెప్పలేమండి. 'రవితేజ' ఫ్యాన్స్ చూస్తారు. కామెడీ సినిమా సరదా దొరికినోళ్ళు చూస్తారు. కాపోతే మీరన్నట్టు ఇప్పుడు మనం సోలో అనుకుంటున్నట్టుగా విన్నర్‌గా ఉండలేదు కదా! ఆ! సోలో ఇదే విన్నర్‌గా ఉండే చూడాలి. సాహస సినిమా. ఇదే ఖచ్చితంగా చూడాలి చూడాలి అన్నదైతే గనక ఈ అనిపించేలా సినిమా. లేదు సినిమా. హ్మ్. అది అది వాస్తవం. ఇంకోటేంటంటే అండి, లాస్ట్ ఇయర్ సంక్రాంతికొస్తున్నాం అనే సినిమా సూపర్ హిట్ అవ్వటంతో మొత్తం అన్ని కామెడీ సినిమాలే పడిపోయాయి ఈ ఏడాది వరుస పెట్టి. ఇప్పుడు రాబోయే 2 సినిమాలు కూడా కామెడీలే. 'నారి రాని నరుమరారి' గాని, 'అనగనగా ఓ రాజు' గాని ఈ 2 కూడా కామెడీలే. అన్ని కామెడీ సినిమాలే. నిజంగా ఒక యాక్షన్ సినిమా లేకపోతే ఇంకో జానర్ సినిమాల మధ్యలో ఒక కామెడీ సినిమాలు పడితే గనక రిలీఫ్ మనకి. హ్మ్. లాస్ట్ ఇయర్ అన్నీ అలా బావున్నాయి. జరిగింది. అందు గురించి మనకి సంక్రాంతికొస్తున్న సూపర్ హిట్ పెద్ద హిట్ అవ్వడానికి కూడా కారణం గూడా ఏంట్రా అంటే, వరస పెట్టి ఆ సినిమాలన్నీ చూసారు. చివర్లో మంచి కామెడీ సినిమారా పండగకి అల్లుళ్ళతో ఎళ్తాము, ఫ్యామిలీలతో ఎళ్తాము. చివర్లో సినిమా చూసొచ్చేద్దాం అని దీని మీద ఎళ్లి బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇప్పుడు అన్ని కామెడీ సినిమాలే. అందరూ షేర్ చేసుకోవాలి ఆ ప్రేక్షకుల్ని. అంటే ఫ్యామిలీ ప్రేక్షకుల్ని అటు హ్మ్. 'రాజసాబ్' షేర్ చేసుకోవాలి, భక్త మహాశయులకి విజ్ఞప్తి షేర్ చేసుకోవాలి. అలాగే నన్న 'చిరంజీవి' గారి సినిమా షేర్ చేసుకోవాలి. రాబోయే 2 కామెడీ సినిమాలు షేర్ చేసుకోవాలి. అన్నప్పుడు ఖచ్చితంగా ప్రేక్షకుడు 5 సినిమాలకెళ్ళిపోరు కదండీ! ఇప్పుడేదో నేను రివ్యూలు రాస్తున్నాను, రివ్యూలు చెప్తున్నాను కాబట్టి వెళ్తున్నాను గానీ, 5 సినిమాలకెళ్ళిపోరు కదా! వాళ్ళు ఆప్షన్ ఎంచుకుంటారు కదా! ఆప్షన్ ఎంచుకున్నప్పుడు ఖచ్చితంగా వీటిలో ఏదో వస్తే పెద్ద హిట్టో, లేపోతే పెద్ద స్టారో, వాళ్ళు లేపోతే వాళ్ళ అభిమాని హీరోనో ఆ సినిమాకే వెళ్తారు. మిగతా వాటిని పక్కన పెడతారు. అదే వేరు వేరు జానర్స్ అనుకోండి. వేరు వేరు జానర్‌లో వచ్చి పెద్ద హిట్ అయిందనుకోండి, ఖచ్చితంగా దాని మీద వెళ్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఈ కామెడీ సినిమాల మధ్యన 'సలార్' లాంటి ఒక సినిమా పడిందనుకోండి. దాని రేంజ్ అసలు మనం ఊహించలేం. అసలు అందరూ హ్మ్. దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. మొన్న సంక్రాంతికొస్తున్నాం గురించి మాట్లాడినట్టుగా. ఈసారి విచిత్రం ఏంటంటే అన్నీ కామెడీ సినిమాలే రావడం. అందరూ సంక్రాంతికొస్తున్నాం లాంటి హిట్టే కొట్టాలి సంక్రాంతికి అని ఫిక్స్ అయిపోయారు. అది. అది మరి ఎంతవరకు సత్ఫలితాలిస్తదనేది మనకి ఈ సంక్రాంతి ఎళ్ళిపోయిన ఒక వారం రోజులకి మనకు అర్థమవుతుందండి అసలు విషయం. అసలు ఎంతవరకు సక్సెస్ అయింది. అందరూ మార్కెట్‌ని షేర్ చేసుకున్నారా? లేదా ఎవరు సక్సెస్ అయ్యారు ప్యూర్‌గా అనేది. అదండి. సూర్యప్రకాష్ గారు ఫైనల్‌గా ఒక క్వెషన్ చెప్పండి. ఆహ్, పైరసీ సైట్స్ ఐబొమ్మది అయిపోయినా సరే ఇంకా 'మూవీ రూల్స్' లాంటి సినిమాలు అప్పుడే 'మణిశంకర్ వరప్రసాద్' వచ్చేసింది కాబట్టి, రేపు భర్త మహాశయులకి విజ్ఞప్తి కూడా రావచ్చు. సో, అవునండి. రావచ్చు. అండ్ మోర్ ఓవర్ ప్రేక్షకులు మాక్సిమం ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ కూడా ఏ 3డీలో చూసేటువంటి 'కల్కి' సినిమాను బాగా విజువల్ ఫీస్ట్ అయితే ఖచ్చితంగా థియేటర్‌కెళ్ళాలనుకుంటారు. ఈ 'అవతార్' లాంటి అవునండి. సినిమాలు. అవునండి. యూజువల్ సినిమాకి మాక్సిమం అందరూ ఓటీటీల కోసం ఎదురు చూసినప్పుడు, అవును. ఈ పైరసీల్లో రిలీజ్ అవ్వడం వన్ డే రిలీజ్ అన్నది, ఈ కలెక్షన్స్ ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందనుకుంటున్నారా? లేదా అందరూ థియేటర్‌కి వెళ్దాం అనుకుని వెళ్ళే అంటే ఏమైనా లేదండి. ఇంపాక్ట్ చేసే అవకాశం ఉందనుకుంటున్నారా? లేదనుకుంటున్నారా? ఇంపాక్ట్ చేసే అవకాశం కాదండి. ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే 'మనశంకర్ వరప్రసాద్' గాని అవి ఎంతంత భారీ బడ్జెట్‌లో అంత స్టార్ కాస్టింగ్ పెట్టి తీసిన సినిమాలు తెల్లారేపటికి ఒరిజినల్ ప్రింటులు లాంటివి పైరసీ సైట్‌లో ఉంటే మరిక ఐబొమ్మ అయితే క్లోజ్ అయింది గానీ, ఏ బొమ్మ క్లోజ్ అవ్వలేదని అర్థమైంది. ఇటువంటి టైంలో నిజంగా చాలా బ్యాడ్ అండి. మార్కెట్‌ని అంటే ఎంత స్ట్రెయిట్‌గా దెబ్బ కొడుతుందంటే తెల్లారి ఇప్పుడు సినిమాకెళ్దాం అనుకుంటాడు. పైరసీ మన సైట్ ఇంట్లో ఉంది కదరా సినిమా చూద్దాంలే అనిపిచ్చేస్తుంది. అది అలా అనిపించిన మరుక్షణం మనకు ఫ్యామిలీ అంటే ఒక ఐదుగురెళ్ళే ఫ్యామిలీ ఆగిపోతుంది. ఒక సినిమాకెళ్ళేది. నిజంగా అది పైరసీని ఇమ్మీడియేట్‌గా వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని ఆ పైరసీ లింకులు తీయించేయడం ఏదో చేయాలండి. లేకపోతే గనక అది చాలా పెద్ద ఇంపాక్ట్. మామూలు ఇంపాక్ట్ కాదు. సంక్రాంతి సినిమాకొచ్చే కలెక్షన్‌లో 50% కలెక్షన్‌లే ఆ పైరసీ సైట్‌లే తినేస్తాయని చెప్తున్నా. ఓటీటీలు కూడా తినవు. ప్యూర్‌గా పైరసీ సైట్‌లే తినేస్తే ఎక్కువ శాతం పైరసీలే చూస్తారు కూడా. ఎందుకంటే జనాలు ఖాళీగా ఉన్నారు. ఎవరికైనా ఫ్రీగా వస్తుందనే అప్పటికి ఆశ.
అదేదో ఇంట్లో చూద్దాంలే, అక్కడ థియేటర్‌కెళ్ళే టైం కలిసొస్తే, లేపోతే గనక ప్రయాణ ఛార్జీలు ఇవన్నీ అంటే మీరిప్పుడు అన్నట్టుగా కేవలం థియేటర్‌కెళ్ళే చూడాలి అన్నంత విజువల్ ఫెస్ట్ కామెడీ సినిమాలు కదా! చూడాలని చెప్పి ఇంట్లోనే చూద్దాం, ఇంక ఫ్యామిలీ మొత్తం చూద్దాం, ఎందుకులే రూ. 1000 ఖర్చు పెట్టి ఎళ్ళడం అనే ఆలోచన ఇంట్లో వాళ్ళకి కలిగిన రోజున దాని మీద సక్సెస్ 'పైరసైట్'. అది ఆ ప్రేక్షకులు మొత్తం ఆగిపోయినట్టే కదా! కలెక్షన్‌లో సినిమా థియేటర్‌కి రావకుండాను. మనకు వారం రోజులకి ఎందుకయిపోతున్నాయండి జనాలు రావట్లేదు. వారం రోజుల తర్వాత ఇంకా ఆడట్లేదు, ఇంకా ఆడట్లేదు అనుకుంటారు. ఇది ఎక్కడ ఆడతాయి? ఉన్నారు జనాలు చూస్తున్నారు. అందరూ చూసేస్తున్నారు సినిమాని. చూడని వాళ్ళు లేరు. కాకపోతే ఎక్కడ చూస్తున్నారంటే వాడు పైరసీ సైట్‌లో చూసేస్తున్నారు. సినిమా అందరూ చూసేస్తున్నారు. ఉపయోగం ఏముంది? మన దగ్గరకొచ్చి ఎవడు చూడనప్పుడు. ఇది వెంటనే వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఆ టీములు వాళ్ళు పైరసీ సైట్ లింకులయి తీయించేయడం, అదేవిధంగా పైరసీ సైట్‌లో పెట్టకుండా ఆప్ చేయగలవు ఏదన్నా సాధనాలుంటే చూసుకోవడం, చేయకపోతే గనక సంక్రాంతికొచ్చే కలెక్షన్‌లో 50% పైగా పైరసీ సైట్‌ల వాళ్ళే తినేస్తారు. ఇందులో మొహమాటం ఏం లేదు. ఇది నాశనం ప్యూర్‌గా. అది. ఫైనల్‌గా సూర్యప్రకాష్ గారు ఈ భర్త మహాశైలకి విజ్ఞప్తి ప్లస్ అండ్ మైనస్ మీరు విడిగా చెప్పారు కాబట్టి ఒక్కసారి పాయింట్స్ వైస్‌గా ప్లస్ అండ్ మైనస్ చెప్పేస్తే ఈ చర్చను ఇంతటితో ముగిద్దాం. అంటే ఎమోషనల్ కోషెంట్ లేదు. రొటీన్ కథ అనేది నాకు దీంట్లో మైనస్‌లు కనపడ్డాయండి. అంటే ఆ 2 గాని కాకుండా అంటే అతను అంత కష్టపడ్డాడు. రైటర్, డైరెక్టర్ కిషోర్ తిరుమల చాలా బాగా రాసాడు. రైటింగ్ చాలా బావుంది. అదే కొంచెం మంచి కథ ఏదో ఎంచుకునుంటే ఇంత రొటీన్ కథ కాకుండా అంటే జమానా కాలం నుంచి చూస్తున్న కథ కాకుండా ఎంచుకునుంటే గనక ఖచ్చితంగా బెటర్ రిజల్ట్ వచ్చేది. ఇంకా బావుండేదనిపించింది. ఎందుకంటే రవితేజ చాలా బాగా చేశారు చాలా కాలం తర్వాత. సెకండ్ థింగు బలాలకొచ్చేటప్పటికి కామెడీనే బలం. దానికి రవితేజ మన పాత రవితేజ లాగా కామెడీ చేయటం అనేది ఇంకొంచెం ప్లస్ అండి. ఇంతకు మించి దీంట్లో ప్రత్యేకంగా చెప్పుకోవడానికి భయంకరమైన ప్లస్‌లు లేవు, భయంకరమైన మైనస్‌లు లేవు. బావుంది సినిమా. కాసేపు నవ్వుకోవచ్చు. వెళ్లి చూడొచ్చు. అంతే ఈ సినిమా. థ్యాంక్ యూ సూర్యప్రకాష్ గారు. ఏదేమైనప్పటికీ దీంతో రవితేజకి కొంత రిలీఫ్ అనే అనుకోవచ్చు. అంటే అవునండి. అంతే. కొంత రిలీఫ్. అదే. అట్‌లీస్ట్ తను ఇంకా సినిమాలు చేస్తాడు అన్న హోప్ కావచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఇన్ని డిజాస్టర్స్ తర్వాత ఒక డిసప్పాయింట్‌మెంట్ వస్తుంది. అయినప్పటికీ కూడా ఇది ఈ మధ్యలో ఒక బ్రేక్ లాంటిది, ఒక రిలీఫ్ లాంటిదనేది చెప్పుకోవచ్చు ఓవరాల్. ఏదేమైనప్పటికీ అవునండి. ఒక వారం అయ్యే వరకు ఈ పైరసీ సైట్ ఇవన్నీ దాటుకుని ఎంతవరకు సినిమా నిలబడుతుందన్నది నిలబడుతుంది. అల్టిమేట్‌గా డిసైడ్ చేసేది కలెక్షన్సే ఏదేమనుకున్నా అవును. సరే. అంతే గదా! థాంక్ యూ సో మచ్ సూర్యప్రకాష్ గారు. ఇంతటితో ఈ చర్చను ముగిద్దాం. థాంక్ యూ అండి.